బెంగళూరు టూర్ ఆప్ కడుపు నింపింది. ఒక్కరోజే 50 లక్షలు పార్టీ ఖాతాలో జమయ్యాయి. నిధుల కోసం కేజ్రీవాల్ డిన్నర్ ఆఫర్ చేశారు. ఇదేదో సరదా డిన్నర్ కాదు, కాస్ట్లీ విందు. 20,000 ఉంటేనే విందుకు ఎంట్రీ దొరుకుతుంది. తక్కువలో తక్కువ 10,000 ఉండాల్సిందే. కేజ్రీవాల్ అండ్ కోతో కలిసి భోజనం చేయాలనుకుంటే ఈ మాత్రం మొత్తాన్ని చెల్లించాల్సిందే. బెంగళూరులో జరిగిన కేజ్రీ డిన్నర్ కు దాదాపు 200 మంది అటెండ్ అయినట్టు తెలుస్తోంది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిలో ఉన్న ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి బాలకృష్ణన్ గైడెన్స్ లో డిన్నర్ జరిగింది. ఓవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే నిధుల సేకరణను భుజంపై వేసుకున్నారు. ఇందుకు వినూత్న రూపంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. తనతో విందులో పాల్గొన్న వారి వద్ద నుంచి నిధులు సేకరిస్తున్నారు. పార్టీని బతికించుకోవడానికి నిధుల అవసరమున్న విందు రాజకీయం విమర్శలకు కేరాఫ్ గా మారిపోయింది. ఢిల్లీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన కేజ్రీవాల్ జనాలకి మరింత చేరువై దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. దీంతో పాటు పార్టీ మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. పార్టీని కాపాడుకోవడానికి నిధులు ఎంత అవసరమో ముందుగానే తెలుసుకున్న కేజ్రీవాల్ ఇక ముందు దేశవ్యాప్తంగా కూడా తన విందు పర్యటనను కొనసాగించే అవకాశం లేకపోలేదు. కేజ్రీ కాస్ట్లీ డిన్నర్ పై విపక్షాలు కబడ్డీ ఆడుతున్నాయి. కామన్ మ్యాన్ జెండా మర్చిపోయి కాస్ట్లీ జెండా ఎత్తుకున్నారు.